పలికే ఆయుధమే బలం. అమ్మా దేవుడు ఎందుకమ్మా రామాయణం మహాభారతం అని ఎప్పుడు ఒక్కొక్కసారి వస్తాడు, ఎప్పుడు ఎందుకు రాడు? దేవుడు అన్నిసార్లు రాడు. సమాజంలో పాపాలు మితిమీరినప్పుడు, మంచిని చెడు తొక్కేసినప్పుడు, సమాజంలో కుళ్ళు పెరిగినప్పుడు, మనుషులు మృగాలైనప్పుడు ఆయన అవతారమెత్తుతాడు. ఆయన ఇప్పుడు దేవుడులాగే కాదు, రాక్షసుల్లా కూడా రావచ్చు. ఎవరి నరహంతకుడు కగీరా? ఇంత భయంకరంగా చంపాడు అంటే వీడు రక్తం తాగే రాక్షసుడై ఉంటాడు. మనుషులు మృగాలైనప్పుడు పెద్ద మూవీ సెకండ్ సింగిల్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఈ మూవీ సెకండ్ సింగిల్ ని నెక్స్ట్ వీక్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో టోటల్ గా 6 సాంగ్స్ ఉండబోతున్నాయి. రీసెంట్ గానే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా మనందరికీ తెలిసిందే. ఈ మూవీ క్లైమాక్స్ లో మెయిన్ గా ఒక సాంగ్ అయితే ఉండబోతుంది. అది ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ సాంగ్ గా ఉండబోతుంది. అలాగే ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. రీసెంట్గానే ఈ మూవీకి ఫస్ట్ హాఫ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కంప్లీట్ అయింది. ఈ మూవీ షూటింగ్ 80% కంప్లీట్ అయింది. ఈ మూవీని ఏప్రిల్ 30న గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చాలా వైలెంట్గా ఉండబోతుంది. అలాగే మాస్గా కూడా ఉండబోతుంది. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. అలాగే ఈ మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వరకు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలా మాట్లాడుకునే వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.